గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను నిన్నటి విషయం గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ గురించి అనమాట. వీళ్ళేంటి ఫస్ట్ 2 టెస్ట్ గురించి మాట్లాడకుండా థర్డ్ టెస్ట్ గురించి మాట్లాడుతున్నారని చూస్తారు. కాకపోతే నేను ఫస్ట్ 2 టెస్ట్ చూడలేదు. అంటే ఈ మధ్య క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆ టెస్ట్లు అంటే అసలు ఇంట్రెస్ట్ పోయింది. ఆ జిడ్డు బ్యాటింగ్ చూడలేక 5 డేస్ మ్యాచ్లు చూడలేక నా వల్ల కాక వదిలేశాను. ఏదో మొన్న ఇంట్రెస్టింగ్ ఉందని చూశాను. ఫస్ట్ 2 సిరీస్లో ఇంగ్లాండ్ ఒకటి, ఇండియా ఒకటి గెలిచింది. సో 2 టైడ్ అయినాయి అనమాట. అది 1+1. ఇది సెకండ్ మ్యాచ్ అయితే జరిగింది, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. థర్డ్ మ్యాచ్ జరిగింది, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్తో పోలిస్తే ఇండియా చెప్పాలంటే పెర్ఫార్మెన్స్ అట్టర్ ఫ్లాప్ పెర్ఫార్మెన్స్ అనమాట. అట్టర్ ఫ్లాప్ అని ఎందుకు అంటున్నానంటే, కెప్టెనే దరిద్రంగా ఆడితే టీం ఇంకెంత దరిద్రంగా ఆడుద్ది మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, లేకపోతే వివిఎస్ లక్ష్మణ్ గారు కావచ్చు, రాహుల్ ద్రావిడ్ గారు కావచ్చు, ఇట్లాంటి గ్రేట్ ప్లేయర్స్ని చూసిన మనం ఇప్పుడు ప్లేయర్స్ని చూస్తే వీళ్ళేం ప్లేయర్స్ రా బాబు అనిపించింది అనమాట. ఆ శుభ్మన్ గిల్ని కెప్టెన్ ఎందుకు చేశారు నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. ఆయన బదులు కేఎల్ రాహుల్ను రిషబ్ పంత్ని చేసినా బాగుంటుంది. ఆఖరికి జడేజాని వీళ్ళని చేసినా ఓకే, ఆ శుభ్మన్ గిల్ కెప్టెన్ ఎందుకు ఇచ్చారా బాబు అనిపిస్తుంది నాకైతే. ఆయనైతే వస్తున్నాడు 40 బాల్ ఆడి 40-50 కరెక్ట్ గుర్తులేదు, 14 రన్స్ అనుకుంటా చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో 6 రన్సే చేశాడు. అంటే 2 ఇన్నింగ్స్ కలిపి 20 రన్స్ చేశాడు. మరి ఆయన కెప్టెన్ అంట, మరి ఏ విధంగా ఆయన కెప్టెన్ మనకైతే అర్థం కాలేదు. T20లో ఉతుకుతానంటాడు, బిల్డప్ కొడతాడు, గుజరాత్ టైటన్స్కి కెప్టెన్ అంటాడు. అసలు మేరకు వచ్చేటప్పటికి తుస్సు. మరి మీరు డిసైడ్ చేసుకోవాలి. చేతిలో గెలిచే మ్యాచ్ ఓడిపోయారు. 190 రన్స్ అంత పెద్ద టీం ఉండి లాస్ట్ మూమెంట్ సెకండ్ ఇన్నింగ్స్ ఓడిపోయారంటే, ఫస్ట్ ఇన్నింగ్స్ 387 అవుట్ అయ్యారంటే అదొక గౌరవప్రదం. సెకండ్ ఇన్నింగ్స్ 192 రన్స్ కూడా జడేజా గారు 61 రన్స్ అంటే 30 రన్స్ ఆయనే కొట్టారు. అంటే 30% రన్స్ 40% ఆయనే కొట్టారు. 61 రన్స్. మిగతా వాళ్ళందరూ తుస్సు. ఇంకా ఆలోచించుకోవాలి టీమిండియా బోర్డు. సో ఇదన్నమాట. ఇక్కడి నుంచి అయినా టీమిండియా వాళ్ళు కొంచెం మంచిగా సెలెక్ట్ చేసి వేరే దేశాల్లో పరువు పోకుండా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. వీళ్ళని ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు నేను. అప్పట్లో సచిన్ టెండూల్కర్ గారిని వీళ్ళందరినీ చూసి ఇప్పుడు టీంని చూస్తే కొంచెం నవ్వుగానే ఉంటుందన్నమాట. అంత దరిద్ర పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్.